ఈటల రాజేందర్ సారు మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తారని కొందరు, లేదు లేదు మెదక్ నుంచి పోటీ చేస్తాడట అని కొందరు, ఇవి రెండు కాదు కాంగ్రెస్లకు పోయి కరీంనగర్ నుంచి పోటీ చేస్తారట అని ఇంకొందరు అంటున్నారు బయట. అందుకే డైరెక్ట్ సార్తోనే మాట్లాడి అసలు ఆయన మనసులో ఏమున్నదో అరుచుకుందాం. సార్, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ పరిస్థితి ఏంటి? పార్టీ అధిష్టానం చెప్తే ఎక్కడ నుంచి పోటీ చేయాలంటే అక్కడి నుంచి చేస్తా. ఇది అందరూ చెప్పే మాటే సార్. మీకు ఏ స్థానం అయితే కంఫర్ట్ అని అనుకుంటున్నారు? కంఫర్ట్ ఉంటాయి, కంఫర్ట్ గురించి మాట్లాడతామా? ఎందుకు మాట్లాడరు సార్? పలానా స్థానం అయితే మంచిగుంటది, పలానా దగ్గర నుంచి పోటీ చేస్తే నేను గెలవగలుగుతా అనే అంచనాలు ఉంటాయి కదా. ప్రేమను పొందిన వాళ్ళం, ఆమోదం పొందిన వాళ్ళం కాబట్టి ఉంటాం. మా పార్టీ ఆదేశిస్తాం. ఓకేలేండి, మీరు చెప్పడానికి మొహమాట పడుతున్నట్టున్నారు. కానీ ఇంతకీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీ పరిస్థితి ఏంది సార్? ప్రజానికానికి కూడా మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏమని ఈటల గారు? రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మోడీ గారిని గెలిపించుకొని ఏం చేస్తారు? ఒక్క స్కామ్ లేకుండా, ఒక్క మంత్రి కూడా కింద తప్పు లేకుండా ఉండే మొట్టమొదటి గవర్నమెంట్ కావచ్చు. అట్లా కాదు, స్ట్రైట్ గా చెప్పుండ్రి, ఎన్ని సీట్లు గెలుస్తామని అనుకుంటున్నారు? రేపు 17 సీట్లలో భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది. గెలుస్తారంటారా సార్? ఎట్టి పరిస్థితులలో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలిచి తీరవలసిందే. అంత బలం ఉన్నప్పుడు మరి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయినరు? అబద్ధాల హోరు, ఏది పడితే అదే ఇచ్చినటువంటి ఏ హామీలు అయితే ఇచ్చిండ్రో ఆ హామీల ఒరవడిలో ఉండొచ్చు, రావచ్చు. కానీ మరి ఇప్పుడు కూడా వాళ్ళు అట్లనే చెప్తారు కావచ్చు కదా. మీ వ్యూహాలు ఎట్లుంటాయి? తెలుస్తుంది, ముందు ముందు తెలుస్తుంది. చూస్తాం సార్. ఎన్నికలకి ఇంకా ఎన్ని నెలలో కూడా లేదు కదా. సరే సార్, ఉంటా మరి.